నమస్కారం. ఈరోజు మనం భారతదేశ విధాన రూపకల్పనలో కొన్ని కీలక కమిటీల నివేదికల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. అవును, ముఖ్యంగా విద్య, బ్యాంకింగ్, అంతరిక్షం, టెక్నికల్ ఎడ్యుకేషన్ లాంటి రంగాల్లో చాలా మార్పులు తెచ్చాయి కదా ఈ కమిటీలు. కరెక్ట్. అసలు ఈ కమిటీలు చేసిన ముఖ్య సిఫారసులు ఏంటి, వాటి వెనుక ఆలోచనలు ఏంటి, మన వ్యవస్థల మీద వాటి ప్రభావం ఎలా ఉంది, ఇవన్నీ కొంచెం వివరంగా చూద్దాం. తప్పకుండా. సరే, ముందుగా విద్యారంగంతో మొదలుపెడదాం. ఈ మధ్యకాలంలో దీని గురించే ఎక్కువ చర్చ నడుస్తోంది కదా. అవును. 2015లో వచ్చిన టీఎస్ఆర్ సుబ్రమణ్యన్ కమిటీ, ఇది 2020 జాతీయ విద్యా విధానానికి ఎన్ఈపి ఒక రకంగా తొలి అడుగు వేసింది అంటారు. నిజమే. ఆ నివేదిక అధికారికంగా బయటకు రాకపోయినా ఆ తర్వాత వచ్చిన డాక్టర్ కె. కస్తూరిరంగన్ కమిటీ మీద దాని ప్రభావం ఉంది. సుబ్రమణ్యన్ కమిటీ ముఖ్యంగా విద్యా హక్కు పరిధిని ప్రీ స్కూల్ నుంచి 12వ తరగతి దాకా పెంచాలని, ఆ బట్టీ విధానం తగ్గించి ఆలోచనను ప్రోత్సహించాలని చెప్పింది. స్కిల్ డెవలప్మెంట్ కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు కదా. అవును, నైపుణ్యాభివృద్ధి చాలా ముఖ్యమన్నారు. అయితే 2017లో వచ్చిన కస్తూరిరంగన్ కమిటీయే ఎన్ఈపి 2020 ఫైనల్ డ్రాఫ్ట్ని తయారుచేసింది. అదింకా పెద్ద మార్పులకు దారితీసింది. ఆ మార్పులు అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో ఆ పాత 10+2 తీసేసి కొత్తగా 5+3+3+4 నిర్మాణం తేవడం, కనీసం 5వ తరగతి వరకు మాతృభాషలోనే చెప్పాలని చూడ్డం, 6వ తరగతి నుంచే వృత్తి విద్య, ఇంటర్న్షిప్స్, ఇవన్నీ వినడానికి చాలా ఆసక్తిగా ఉన్నాయి. ఖచ్చితంగా. ఇవి కాకుండా ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో జీఈఆర్ అంటే కాలేజీల్లో చేరేవాళ్ల శాతం, దాన్ని 2035 కల్లా 50% పెంచాలని లక్ష్యం పెట్టారు. అది చాలా పెద్ద లక్ష్యమే. అవును. అలాగే యూజీసీ, ఏఐసిటిఈ లాంటి సంస్థలన్నింటినీ కలిపి ఒకే ఒక హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటర్ హెచ్ఈసిఐ తేవాలనే ప్రతిపాదన కూడా చాలా కీలకం. ఆ తర్వాత మళ్ళీ కస్తూరిరంగన్ కమిటీనే 2021లో పాఠ్య ప్రణాళికా చట్టాలు అంటే ఎన్సీఎఫ్లు డెవలప్ చేసింది కదా ఎన్ఈపికి అనుగుణంగా. అవునవును. పాఠ్యపుస్తకాలు, టీచింగ్ మెథడ్స్ ఎలా ఉండాలో ఆ ఎన్సీఎఫ్ఏ గైడ్ చేస్తాయన్నమాట. సరే, ఇక టెక్నికల్ ఎడ్యుకేషన్ వైపు వస్తే ఐఐటీల గురించి 2010లో అనిల్ కాకోద్కర్ కమిటీ కొన్ని సూచనలు చేసింది. అవును. కాకోద్కర్ కమిటీ ముఖ్యంగా ఐఐటీలకు ఫినాన్షియల్ ఇంకా అడ్మినిస్ట్రేటివ్ అటానమీ ఇవ్వాలని చెప్పింది. అంటే ఆర్థిక, పరిపాలనా స్వాతంత్ర్యం. పరిశోధనలకి, ఇండస్ట్రీతో కలిసి పనిచేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అవును. అయితే వాళ్లు ట్యూషన్ ఫీజులు పెంచాలని, అదే సమయంలో పేద విద్యార్థులకు లోన్లు, స్కాలర్షిప్స్ రూపంలో సాయం చేయాలని చెప్పడం అది అప్పట్లో కొంచెం చర్చనీయాంశం అయ్యింది. అంటే ఐఐటీలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి, కానీ విద్య అందరికీ అందుబాటులో ఉండాలి. ఆ బ్యాలెన్స్ గురించన్నమాట. కరెక్టే. ఆ రెండిటి మధ్య సమతుల్యత సాధించాలనే ప్రయత్నం అదే. ఓకే, ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్ళి ఆర్థిక రంగం చూద్దాం. 1974 నాటి టాండన్ కమిటీ బ్యాంకులు, పరిశ్రమలకి వర్కింగ్ క్యాపిటల్ లోన్లు ఎలా ఇవ్వాలి అనేదానిపై కొన్ని రూల్స్ పెట్టింది. అవును. టాండన్ కమిటీ అది చాలా కాలం పాటు బ్యాంకింగ్ సెక్టార్లో ప్రభావం చూపింది. ముఖ్యంగా మాక్సిమం పర్మిసిబుల్ బ్యాంక్ ఫైనాన్స్ ఎంపీబీఎఫ్ అంటే ఒక కంపెనీకి గరిష్టంగా ఎంత వర్కింగ్ క్యాపిటల్ లోన్ ఇవ్వొచ్చు అని లెక్క కట్టడానికి కొన్ని పద్ధతులు సూచించింది. దాని ఉద్దేశమేంటి? రిస్క్ తగ్గించడమా? ప్రధానంగా అదే. బ్యాంకుల రిస్క్ మేనేజ్మెంట్, అలాగే రుణాలు తీసుకునే కంపెనీలలో ఆర్థిక క్రమశిక్షణ పెంచడం. ఆ ఎంపీబీఎఫ్ విధానం చాలా ఏళ్లపాటు క్రెడిట్ అప్రైజల్కి బేసిస్గా ఉంది. ఆ తర్వాత 2011లో సిద్దికీ కమిటీ వచ్చింది. ఇది మైనారిటీలకి బ్యాంక్ లోను సరిగా అందుతున్నాయా అని చూసింది కదా. అవును. సచార్ కమిటీ సిఫార్సుల అమలులో భాగంగా ఈ సిద్దికీ కమిటీని వేశారు. ప్రయారిటీ సెక్టార్ లెండింగ్లో అంటే ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చే రంగాలకు ఇచ్చే రుణాలలో 15% మైనారిటీ వర్గాలకు చేరేలా చూడాలని, వాళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బ్యాంక్ బ్రాంచులు పెంచాలని సూచించింది. అంటే ఆర్థిక చేరిక, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ మీద దృష్టి పెట్టారన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇక చివరిగా అంతరిక్ష రంగం, స్పేస్ సెక్టార్, 1997 నాటి యుఆర్ రావు కమిటీ, దీని గురించి చెప్పండి. యుఆర్ రావు కమిటీ భారతదేశపు మొట్టమొదటి శాటిలైట్ కమ్యూనికేషన్ పాలసీ అంటే ఎస్ఏటీసీఓఎం పాలసీని తయారుచేసింది. ఇది చాలా చాలా ముఖ్యమైన అడుగు. ఎందుకని? అప్పటిదాకా ప్రైవేటు వాళ్లు లేరా? లేరు.
అంతకుముందు శాటిలైట్ సర్వీసులన్నీ దాదాపుగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉండేవి. ఈ రావ్ కమిటీ పాలసీ వల్లే ప్రైవేట్ కంపెనీలు కూడా INSSat ఉపగ్రహాల కెపాసిటీని వాడుకోవటానికి లైసెన్సులు పొందడానికి అవకాశం వచ్చింది. ఓ అంటే DTH, VSAT నెట్వర్క్స్, టెలి ఎడ్యుకేషన్, టెలిమెడిసిన్ ఇవన్నీ పెరగడానికి కారణం ఆ పాలసీ అన్నమాట. అవును, ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్కి డోర్స్ ఓపెన్ చేసింది ఆ పాలసీ. కమ్యూనికేషన్ రంగంలో అదొక విప్లవం లాంటిది. చూస్తుంటే ఈ కమిటీలు వేర్వేరు టైంలలో వేర్వేరు రంగాల్లో నిజంగా చాలా కీలకమైన మార్పులకు, సంస్కరణలకు పునాదులు వేశాయి. ప్రతి రిపోర్టు వెనుక లోతైన అధ్యయనం, ఒక విజన్ కనిపిస్తోంది. నిజమే. ఈ పాలసీలు ఎలా వచ్చాయి, వాటి వెనుకన ఉన్న లాజిక్ ఏంటి అని తెలుసుకోవడం ముఖ్యం. అప్పుడే వాటి ప్రస్తుత ప్రభావాన్ని మనం సరిగ్గా అంచనా వెయ్యగలం. అయితే ఈ సిఫార్సుల అమలులో సవాళ్లు కూడా ఉండే ఉంటాయి కదా? ఖచ్చితంగా. సిఫార్సులు చేయడం ఒక ఎత్తైతే, వాటిని విజయవంతంగా అమలు చేయడం, వాటి దీర్ఘకాలిక ఫలితాలను చూడటం మరో ఎత్తు. మనం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఈ సంస్కరణల వల్ల వస్తున్న ప్రయోజనాలు సమాజంలో అందరికీ, ముఖ్యంగా అట్టడుగు వర్గాల వారికి సమానంగా, సమర్థవంతంగా చేరుతున్నాయా లేదా? అది నిరంతరం సమీక్షించుకోవాల్సిన విషయం.